హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఒక రాజా అని ఒక ట్రెండింగ్ బీజిఎం అనేది ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో అనేది. సో ఈరోజు అయితే మన ఛానల్ చేశాను ఫ్రెండ్స్. వీడియోని వస్తే లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్. మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి. అండ్ మన వీడియోకి లైక్స్ అండ్ వాచ్ టైం అనేది ఎక్కువ గ్రోత్ అవ్వడం లేదు. సో ప్లీజ్ మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే డెమో అయితే చూడండి. ఇక్కడ డెమో అయితే చూశారు కదా. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. నేను అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను ప్రతి వీడియోస్లో. సో అక్కడికి వెళ్ళి చూడండి. మన పేజ్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను మీకు బీట్ మార్క్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే ఉంటుంది బీట్ మార్క్. స్టార్టింగ్ నుంచి ఇక్కడ 4 సెకండ్స్ వరకు అయితే ఒక 2 లైన్స్ అనేది బీట్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 7-8 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ బీట్ మార్క్. సో ఇక్కడ నుంచి ట్రై చేయండి. లాంగ్ బీట్ మార్క్ ఒకటి వేసుకోండి. అది ఎందుకంటే మీరు డెమో వీడియో చూసినప్పుడు స్టార్టింగ్లో వచ్చింది కదా ఆల్బమ్ లాగా, సో ఆ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అలర్ట్ మోషన్ నుంచి ఇక్కడ హోమ్ స్క్రీన్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి 1:1 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది 1:1 ఉంటే మీరు అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కార్టూన్ ఫ్రేమ్ హెచ్పి అని ఉందిగా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ ఫోటో అనేది ఒక ఫోటో మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 4-5 ఫొటోస్ అయితే యూజ్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకోండి. ఈ విధంగా లైట్గా ఇలా క్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ మీడియా అని ఉందిగా, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇందాక మీరు ఫోటో అయితే సేవ్ చేసుకున్నారు కదా అలర్ట్ మోషన్లో, ఆ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఇలా అయితే ఉంటుంది. బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి స్ట్రోక్ని ఆన్ చేసుకోండి, తక్కువ చేసుకోండి. మీకు ఈ షేప్ ఎలా కావాలనుకున్నా ఆ విధంగా అయితే ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా తర్వాత కొద్దిగా జూమ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే ఫోటో ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ ఫోటో అనేది మిగతా మీరు చేసుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ మూవ్ అండ్ ఆన్ ఫ్రమ్లోకి వెళ్ళండి. మీకు ఏ సైడ్ నుంచి ఫోటో రావాలనుకుంటున్నారో ఆ సైడ్ అయితే జరుపుకోండి ఇలా ఈ విధంగా. మళ్ళీ రొటేట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు అదే 2+ సెకండ్ తీసుకోండి. మళ్ళీ ఈ విధంగా అయితే మూవ్ చేయండి. మీరు ఇలా వచ్చింది కదా, తర్వాత లైట్గా ఈ విధంగా మూవ్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఇలా అయితే మూవ్ అయింది. లైట్గా ఈ విధంగా అయితే తీసుకోండి. సో ఇలా మీరు ఒక 2-3 ఫొటోస్ అయితే యూజ్ చేయండి. నేను సింపుల్గా ఒకటే ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి. సారీ ఇక్కడ కాదు. సో మీదే డబుల్ లేయర్ చేసుకొని ఇక్కడ వరకు అయితే మళ్ళీ ఈ కీ ఫ్రేమ్స్ అనేది మీరు రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ వరకు కావాలనుకుంటే ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏం చేస్తారండి, ఇలా ఒక 4-5 డూప్లికేట్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటే సింపుల్గా చూపిస్తున్నాను మీకు, చూడండి ఇంకోటి. సో ఈ విధంగా ఈ సైడ్ నుంచి ఇంకోటి వచ్చేటట్టు చూడండి. ఈ ఫోటో అనేది ఇక్కడ వచ్చేటట్టు చూడండి. ఇలా మీకు నేను చెప్పినట్టే కాదు, మీకు నచ్చిన సైడ్ అయితే మీరు రివీల్ చేసుకోవచ్చు. ఫొటోస్ అయితే మీకు నచ్చిన సైడ్ నుంచి మీరు జరుపుకోండి, నో ప్రాబ్లం. సో ఇలా ఇప్పుడు చూడండి ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఫోటో చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మీరు. చాలా ఈజీగా ఉంటుంది వీడియో. సో ఈ విధంగా అయితే మీరు మిగతా ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫుల్ స్క్రీన్ ఫోటో అయితే మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అనుపమమైన 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒక 2 ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో
సో ఇక్కడ జెడ్ పైన క్లిక్ చేసి 2 సెకండ్ తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ అనేది కావాలి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చింది కదా. తర్వాత మళ్ళీ రొటేట్ పైన క్లిక్ చేయండి. సేమ్ 2 సెకండ్ అయితే తీసుకోండి. ఇలా అయితే మూవ్ చేయండి రొటేట్ని. సో ఇలా అయితే వచ్చింది కదా. లైట్గా మళ్ళీ ఇంకోసారి మూవ్ చేయండి. ఇలా చూడండి మీకు ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇంకోసారి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని 2 సెకండ్ అయితే తీసుకోండి. ఇది కూడా సో ప్రతిదీ 2 సెకండ్ తీసుకోండి. సో ఈ విధంగా వచ్చింది కదా. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అనేది ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీరు స్టాండర్డ్ సెట్టింగ్ ఏం చేయకండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఇక్కడ వదిలేసండి. మీరు సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా అయితే బ్లర్ అయి వస్తుంది మీకు ఆటోమేటిక్గా ఫోటో అనేది. సో మళ్ళీ ఇంకో ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సర్చ్ బార్లో ట్రిప్స్ ఎఫెక్ట్ అనేది సర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాంగిల్ 0 వేసుకోండి. వెర్త్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వెర్త్ పైన క్లిక్ చేసి 2 సెకండ్ అయితే తీసుకోండి. 2 సెకండ్ తీసుకొని 0 వేసుకోండి. ఇప్పుడు సెకండ్ సెకండ్ 0 వేసుకోండి. సెకండ్ సెకండ్ 0 వేసుకొని ఫస్ట్ సెకండ్ మీరు ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. మళ్ళీ ఎండింగ్లో లైట్గా కనిపించేటట్టు చూడండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. లైన్ స్ట్రోక్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. మీరు మిడిల్లోకి వచ్చేటప్పుడు 3 సెకండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లర్ చేసుకోండి. మీకు ఇలా ఇప్పుడు ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. తర్వాత బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. థర్డ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి పైన 3 ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. అలాగే ఈ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వదిలేసిన ఫోటో ఏదైతే ఉందో ఈ సెకండ్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ని సేమ్ ఇలానే కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో వస్తే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకోండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.